అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ 12వ యోగా డే సందర్భంగా ఇక్కడికి ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మాధవరావు గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, అంబికా గారు, గంధి సత్యనారాయణ గారు, ఆకాశ స్వామి గారు, ఆర్డీఓ గారు, మరి ఈతగూడ తాతాజీ గారు, రాంపండు గారు, కాశీ గారు, ఇంకా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మరి మీ అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు యోగా చేసుకునే అవకాశం తాడేపూడిలో చాలాసార్లు ఇదివరకు నేను మున్సిపల్ చైర్మన్గా ఉండేది కూడా మనం ఏర్పాటు చేసాం, యోగా పార్కులు కూడా పెట్టాం. కానీ దాని సద్వినియోగం చాలామంది ఏదో ఆరంభ స్వరూపంగా చేశారు తప్ప కంటిన్యూ చేసేవాళ్ళు ఆ ముగ్గురు నలుగురు మిగిలేరు. వాళ్ళ ఆరోగ్యాలే బాగున్నాయి, ఉన్నవాళ్ళంతా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. వాళ్ళు చూసి మనం నేర్చుకోండి. ఇవాళ నేను కూడా చేయను, నేర్చుకోవాలని మీకు చెప్తున్నాను, కానీ నేను చేసి మీకు చూపించాలి. కానీ నాకు ఆ సమయాన్ని భగవంతుడు ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎందుకంటే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఎమ్మెల్యే కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. కాబట్టి మీరందరూ ప్రశాంతమైన మనసుతో ఉండాలంటే ఈ ఊరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, దానికి మున్సిపల్ కమిషనర్ ఆరోగ్యంగా ఉండాలి, మున్సిపల్ శానిటైజర్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి, మున్సిపల్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. యోగా ఒకటే కాదు, మరి చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటే కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఇంట్లో చెత్త తీసి బయటేసి మన ఇల్లు శుభ్రంగా ఉందనుకుంటే ఆ చెత్త మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి రోగాలు మన ఇంట్లోకి వస్తాయి. కాబట్టి మున్సిపల్ కమిషనర్ సందేశానికి మీ అందరూ రెస్పాండ్ అవ్వండి. తాడేపల్లి గత 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పు కారణం మన మున్సిపల్ కమిషనర్ మంచి అధికారి. ఎందుకంటే శానిటేషన్ చేయడానికి వరకు నేను తిరగవలసి వచ్చేది. ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటే నాకు అన్ని ఫోటోలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్ని వాటిల్లో ప్రతిరోజు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ ఉంటుంది, ప్రతి విలేజ్ నుంచి వాట్సాప్ మెసేజ్ ఉంటుంది, ఎక్కడ శానిటైజేషన్ జరిగింది, ఎక్కడ జరగలేదనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా కమిషనర్ సమర్థవంతంగా మరి ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఇదే కొనసాగించాలి. 5 సంవత్సరాల్లో ఈ పట్టణంలో మార్పులు, పలు సెంటర్స్ కూడా పెరిగి ఇది ఛత్రపతి శివాజీ యోగా సెంటర్ కూడా మనం వాడుకోవచ్చు. మీకు సరదాగా ఎప్పుడైనా మనంతా ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా దీని మనందరూ కలవచ్చు. ఇక్కడ ఏదైనా మంచి కార్యక్రమం, మంచి పండగ చేసుకోవాలన్నా కూడా ఒక మంచి సెంటర్ మనం తయారు చేసాం. ఇది రోడ్డు వైడింగ్ చేసి హైవే కలుపుతూ ఉన్నాం ఈ రోడ్ని. అంటే ఎక్కడెక్కడ సెంటర్లో పెరిగితే దానివల్ల వ్యాపారం పెరుగుతుంది, ప్రజలకు కూడా డబ్బులు రొటేషన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్. ఇవాళ యోగాంధ్రతో పాటుగా స్వర్ణాంధ్ర కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. స్వర్ణ భారతదేశం తయారు చేయడం నరేంద్ర మోడీ గారు కంగణం కట్టుకుంటే, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి స్వర్ణాంధ్రగా మార్చడానికి మరి డబ్బులు తీసుకురావడానికి చాలా అవసరపడి మనందరికీ మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఈ యోగా డేని కూడా ఒక ప్రభుత్వ పనిదినాలతో పాటుగా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎస్కేప్ అవుతారు కాబట్టి దీన్ని అధికారులు అయితే ఎస్కేప్ అవ్వరు. కాబట్టి కమిషనర్ ఇదంతా బాధ్యత తీసి ఫోటోలు పెట్టకపోతే ఆయన రిమార్క్స్ పడతాయి. కాబట్టి అందరినీ మనం మోటివేట్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్కి, ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసిన యోగా గురువులకి అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ, ఇది ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆరోగ్య భారతదేశాన్ని తయారు చేయాలనుకున్నారు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నారు, ఆరోగ్య తాడేపల్లిని మీరు తయారు చేయడానికి మీరందరూ సహకరించాలి. అంతేకాకుండా మీకు ఒక మంచి హాల్ని కూడా, ఒక 100 మంది యోగా చేసుకునే విధంగా ఒక హాల్ని కూడా కట్టిస్తాం. దాంట్లో ఏసీ చేసుకుని అది మాధవరావు గారికి, చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన గురువు రామకృష్ణ గారికి, మరి అంబికా గారు అందరూ కూడా 2 సెక్షన్ పెట్టుకోండి, లేడీస్ జెంట్స్ కూడా పెట్టుకోండి. అక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా పెడతాం. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు కొత్తగా అంతా కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి దాన్ని ఎక్సర్సైజ్ చేసే దానికి చాలామంది యువత ఇష్టపడుతున్నారు, జుంబా. అది కూడా ఇక్కడ పెట్టే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా యూజ్ చేసుకోండి, యువకులు అందరూ కూడా యూజ్ చేసుకోండి. అంతేగాని అది మంద కాదనుకోకుండా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మనం ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, మనకి దాన్ని P4లో చేయించాం, ఒక 90 లక్షలు 80 లక్షలు అవుతుంది. దాన్ని మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. తల 10 రూపాయలు వేసుకొని దాన్ని క్లీన్ చేసుకుని శుభ్రంగా ఉంచి మరి దాన్ని గార్డెన్ కూడా పెంచి ఏర్పాటు చేస్తాం. అక్కడే ఒక జూనియర్ కళాశాల భవనాన్ని కూడా కట్టించబోతా ఉన్నాం. అది కూడా P4లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ దగ్గర ఒక రూమ్ కట్టుకోవడానికి ఎంతో కమిషనర్ గారు చెప్తారు. అన్ని రంగాల్లో తాడేపల్లిలో అక్రమంగా నిలబడడానికి మీ అందరూ సహకారాన్ని అర్థిస్తూ, మీ అందరూ కూడా భాగస్వాములు కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్కి, ఆర్టీఓ గారికి, అదేవిధంగా ఈ సమావేశాన్ని ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తీసుకుంటూ అలా వెనక్కి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళండి, అక్కడ ఆగండి. కార్డియో పల్మనరీ నర్వ్ ప్లెక్సెస్ యాక్టివేట్ అవుతున్నాయి. కార్డియో వస్కులర్ డిజార్డర్స్ అండ్
థ్రోట్కి సంబంధించి థైరాయిడ్ డిజార్డర్స్ రెక్టిఫై అవుతాయి. 5 4 3 2 1 స్లోలీ కమ్ బ్యాక్. వెరీ గుడ్. తర్వాత ఇటువైపు పాదాలు వంచకుండా ఎడమ పాదం వంచాలి. కుడి చేతిని ఆకాశం వైపు ట్రయాంగిల్ పోజ్, త్రికోణాసన. పైన చేతిని తల తిప్పి చూస్తుండండి. ఎడమ వైపు అంటే హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడిజం రెక్టిఫై అవ్వడానికి. తర్వాత గుండె రివర్స్ అయింది, ఊపిరితిత్తులు రివర్స్ అయ్యాయి, జీర్ణాశయం రివర్స్ అయింది. ఎక్సలెంట్గా. ఎస్, అక్కడ ఆపండి. ఎన్ని శ్వాసలు తీసుకోగలరో కౌంట్ చేయండి. పొట్ట మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది, పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ కరిగిపోతుంది. 5 4 3 6 ప్యాక్ రావాలంటే ఇలాంటివి రోజు ఎక్కువసార్లు చేయాలి. ఫ్యాట్ లేయర్స్ అన్ని కరిగిపోతాయి. డౌన్ చేసేసేయండి, రిలాక్స్. ఎస్, కాళ్ళలో రక్తం మొత్తం కిందికి జారిపోవాలి. కాళ్ళలో రక్తం మొత్తం కిందికి వచ్చేయాలి స్లోగా. ఎస్, కాళ్ళు చల్లబడి కింద వరకు ఉంచవచ్చు ఒక 30 సెకండ్స్ అలాగే. అప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, గుండెకి బలం అందుతుంది. ఈ కాళ్ళ దగ్గర పిక్క కండరాలు రెండవ గుండెతో సమానం. కింద నుంచి కాలు తీసుకుంటూ వదులుతున్నట్టు 5 టైమ్స్. 1 2 3. చూడండి, పొట్టలో ఉన్న ప్రేగులన్నీ పిండినట్టుగా అయిపోయాయి. కిడ్నీల మీద బ్యాలెన్స్ చేస్తున్నారు బాడీని. రిలీజ్. చాలండి. శవాసన. ఆగదీయబడింది, ఊపిరితిత్తులు ఓపెన్ అయ్యాయి, మంచిగా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, రెస్పిరేటరీ ఇష్యూస్ రెక్టిఫై అవుతాయి. ఓకే, నైస్. ముందుకు వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్ ఇంకా కొంచెం వెళ్ళగలిగిన వాళ్ళు చేతులు నెమ్మది అలా ముందుకు వాలిపోవాలి, నుదురు నేలకి తాకిస్తూ. ఎక్సలెంట్. వచ్చినంత వరకే చూడండి. వితౌట్ కాస్మెటిక్స్ ఈ ఫేస్ ఒక న్యాచురల్ గ్లోతో ఉంటుంది. సో వేసి మోచేతులు ఆకాశం వైపు స్ట్రైట్గా. ఇది కూడా మీ భుజాల నొప్పులు, ఛాతి కండరాల నొప్పులు, అలాగే చేతి కండరాల నొప్పులు, జబ్బ కండరాల నొప్పులు తగ్గిస్తుంది. గొంతు దగ్గర ఇరిటేషన్స్ గట్ట తగ్గుతాయి. సాగదీస్తూ గొంతుని అలా 5 4 3 2 1. ఇది మొత్తం మన కడుపులో ఉన్న అన్ని అవయవాలు. ఎస్, ఎడమ చేతిని వెనకాల సపోర్ట్ పెట్టుకొని కుడి చేతిని పైకి లేపండి. ఎడమ కాలుకి ఇటువైపు నుంచి తీసుకొచ్చి పాదం పక్కన ఆంచండి. ఈ చేయి అటు పెట్టేసి ఆ చేయి పెట్టేసేయండి. అప్పుడు లోపల ఉన్న ఇంటెస్టైన్స్. ఎక్సలెంట్. ఈ పక్కన ఈ చేయి ఇటు పక్కన నేల ఈ చేయి కిందకి వచ్చేసి అంతే. మోకాలు ఉంచి లోపల జీర్ణశక్తి పెరుగుతుంది, పొట్టలో ప్రేగులన్నీ నిలబడతాయి. 25 అడుగులు పొడుగుంటాయి మనం లోపల ఉన్న ఇంటెస్టైన్స్, అవన్నీ నిలబడతాయి. గుండె ఊపిరితిత్తులు పూర్తిగా శుద్ధి జరుగుతుంది. 5 4 3 2 1 రిలీజ్. గుండె లివర్ ఇవన్నీ మొత్తం పిండినట్టుగా అవుతున్నాయి చూడండి. ఎక్సలెంట్. 5. మోకాళ్ళ మీద ధ్యాస పెట్టండి. మన నెమ్మదిగా పైకి వేసి శ్వాస తీసుకోండి. రెగ్యులర్గా ఇలా చేస్తే మోకాళ్ళ నొప్పులు మందులు లేకుండా స్లో. కమాన్. ఎస్, ఓకే. ఇక్కడికి ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయిందండి. జబ్బలు చెవికి తాకిస్తూ మెల్లగా మీ శరీరం పైన ఏదైనా చెట్టు మీద ధ్యాస పెట్టండి. ఏదైనా ఒక చెట్టు చుట్టూ అలా ఉండిపోండి. 10 9 8 7 6 5 4 3 2 1. కమ్ డౌన్ స్లోలీ. కమ్ ఆన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎక్సలెంట్. భుజాలు సాగదేయండి, జబ్బలు చెవికి తాకించండి, భుజం నొప్పి తగ్గుతుంది. మెల్లగా శ్వాస వదులుతూ క్రిందికి దించండి. స్లోగా గమనిస్తూ చేయాలి, ఫాస్ట్గా కాదు. ఎస్, ఎక్సలెంట్. రక్తం మొత్తం చూడండి సరసన పరుగుతుంది. నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి వెళ్ళండి. 2 చేతులు ఆపోజిట్ సైడ్ ఉంటాయి. జబ్బలు భుజాలు చెవికి తాకిస్తూ ఊపిరితిత్తులు నిండుగా, ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతున్నాయి. లాస్ట్ వన్. ఇన్హేల్ డీప్లీ. రైజ్ యువర్ బోత్ హ్యాండ్స్, స్ట్రెచ్ యువర్ షోల్డర్స్. Exhale slowly down your hands. Very nice. తర్వాత షోల్డర్ రొటేషన్ చేద్దాం. ప్రెజెంట్ షోల్డర్ ఇలా పైకి తీసుకుంటూ గాలి తీసుకుంటూ జబ్బలు చెవికి తాకిస్తూ రొటేషన్. 1 స్లోగా. 2 సివియర్ షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. 3 సహకరించిన వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు రివర్స్లోకి వెళ్తాం. మళ్ళీ అదే చేతులు వెనక్కి. రెడీ. 1 గాలి తీసుకుంటూ వెనక్కి, వదులుతూ క్రిందికి. ఇన్హేల్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చాయి. ఇప్పుడు శ్వాస వదులుతూ రెండో వైపు మోచేతులు వాలిపోకుండా స్ట్రైట్గా పెట్టండి పైకి. లంబార్ రీజియన్లో పెయిన్, థొరాసిక్ రీజియన్లో పెయిన్ తగ్గితే మళ్ళీ సెంటర్ నుంచి శ్వాస తీస్తాం. శ్వాస వదులుతూ ఎడమ వైపు నిలబెట్టండి శరీరాన్ని పూర్తిగా.